శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనూ ఇండిగో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాల రాకపోకలకు సంబంధించి సిబ్బంది సమాచారం కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు ప్రయాణికులు. టికెట్ క్యాన్సిల్ చేయమన్నా చేయనంటున్నారని, మీరే క్యాన్సిల్ చేసుకోవాలని సూచిస్తున్నారని అంటున్నారు. ఇండిగో విమానాల రద్దు ఆలస్యంతో కొందరు ప్రయాణికులు నిన్నటి నుంచి విమానాశ్రయంలోనే పడిగాపులు పడుతున్నారు. మరింత సమాచారం శంషాబాద్ నుంచి రాంప్రసాద్ అందిస్తారు. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి సంక్షోభం 4వ రోజు కూడా కొనసాగుతుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో ప్యాసింజర్ సంబంధించినటువంటి ఒక రద్దీని మనం గమనించవచ్చు. ఎందుకంటే 4 రోజులుగా మనం చూసాం, ఇప్పటికే 1000కి పైగా ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా చాలా ఫ్లైట్స్ డిలే కొనసాగుతున్నాయి. సో దానికి సంబంధించి క్యాన్సిల్ అయిన ఫ్లైట్స్ సంబంధించి ఆల్టర్నేట్గా రీషెడ్యూల్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా వాళ్ళు వెళ్లాల్సినటువంటి గమ్యానికి సంబంధించినటువంటి టికెట్ రిఫండ్ తదితర అంశాలకు సంబంధించి అయితే వాళ్ళు ఇక్కడ మనం చూడవచ్చు. ఇండిగోకి సంబంధించినటువంటి ఎంక్వైరీ కౌంటర్ వద్ద అయితే బార్లు తీరినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. క్యూ లైన్లో బార్లు తీరినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఇక్కడ కొంతమంది ప్రయాణికులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, आप कहाँ जाना क्या मैडम? Actually, I came from Bhubaneswar to Bhubaneswar, and my destination was Jaipur, Rajasthan, Jaipur. But yesterday, the day before yesterday, it was cancelled. Then again, they have rescheduled for yesterday, and they provided us accommodation also after shouting upon them. And yesterday, flight was also cancelled, and we said ki wherever I came, no, from Bhubaneswar, I want you to back there only, because all these things is happening, so I cannot return back from the Jaipur. Again, what did they say? We'll give you the accommodation, and after one day they are saying the hotel counter, the person is saying you go and take a confirmation for another more days. So that's why I came here to take the confirmation so that we can stay here, because we cannot afford per day 5,000, 6,000 rupees in hotel. It's not our mistake, no, it's their mistake. They are cancelling the flights, right? So my all plan got cancelled, and I'm not just backing to my home city. How the Indigo department are explaining? They are very much, they are not at all listening. Lot of lines for per one customer. They are taking 1 hour time. Even for the baggages were missed on that day. We waited till 1:30 a.m. in the morning. So the day before yesterday, it's very pathetic. They are just doing blunder. This is not at all expected from such a big company like Indigo. So let's see what they are saying, and they are just doing all this scam that we will be providing you accommodation, and you don't believe at 1:30 a.m. in the night they only confirm ki okay we'll provide, and again they are just pushing us. You go back to the Indigo counter, the hotel people, and take the confirmation for one more day. So we do not have any work. We will be staying here. We have not asked you to stay here, right? Even we cancel all our plans, because if you go Jaipur, then again it's a big pain to coming back to Bhubaneswar, right? So let's see what they are saying. ఇది మొత్తంగా చూసినట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లైట్ క్యాన్సిల్ చేసిన అనంతరం హోటల్ అకామిడేషన్ ఇచ్చినప్పటికీ కూడా హోటల్ అకామిడేషన్కి సంబంధించినటువంటి హోటల్ వారు చెప్పిన విషయం ఏంటంటే, మీరు మళ్ళొకసారి నెక్స్ట్ డే కన్ఫర్మేషన్ కోసం మీరు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పిన క్రమంలో ఇక్కడ ప్యాసింజర్ అయితే నెక్స్ట్ డే స్టే చేసేందుకైతే పర్మిషన్ కోసం వచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా వివిధ రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ప్యాసింజర్స్ గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నటువంటి చాలా మంది ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. అంతేకాకుండా మనం ఇక్కడ ఒక ప్యాసింజర్ మాట్లాడే ప్రయత్నం. सर, आप कहाँ जाने गए सर? कोलकाता. When is your flight to Kolkata? It was scheduled at 11:15 today, but it has been cancelled. So I inquired from the counters. They said the money will be refunded. Still I am trying if I can get it rescheduled. Did you get any reschedule information from them? No, not yet. What they are saying about the issue? They said they can't help. फ्लाइट కు సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ లేక అయితే ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారు. सर, आप कहाँ जाना क्या सर? हम तो 4 तारीख से आए थे भुवनेश्वर से जयपुर जाने के थे. कनेक्टिंग फ्लाइट यहाँ पर हैदराबाद था. हैदराबाद पहुँचने के बाद यहाँ पर कैंसिल हो गया. फिर नेक्स्ट डे को किया था 5 तारीख को फ्लाइट उदयपुर से फिर जयपुर जाने के लिए, लेकिन फिर वो कैंसिल भी हो गया. अभी होटल का अकोमोडेशन दिया है, आज ख़त्म हो रहा है जो अकोमोडेशन दिए थे जिस टाइम पे. अभी हम वेट कर रहे हैं रीशेड्यूल करने के लिए. हम रिटर्न चला जाएंगे, जहाँ आए थे भुवनेश्वर यहाँ रिटर्न चला जाएंगे. अभी आपको रिशेड्यूल फ्लाइट का टाइम कुछ बता रहा है उन लोग? नहीं, 9 तारीख को दिए थे. अभी हम जाना चाहते हैं, बहुत जल्दी जाना चाहते हैं, क्योंकि अभी जो अकोमोडेशन दिए थे वो आज ही ख़त्म हो रहा है. मतलब वो अभी दोबारा मेल करेंगे होटल को अकोमोडेशन देने के लिए,
और जो भी बहुत दिक्कत हो रहा है, प्रॉब्लम हो रहा है अभी। ఒక ప్యాసింజర్ నాడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సి ఇక్కడికి వచ్చినారు? కాకండి, హైదరాబాద్ టు కోల్కతా. హైదరాబాద్ లాస్ట్ 3 days నుంచి వస్తున్నామండి, కానీ ఏం అవ్వట్లేదండి. వస్తున్నాము క్యాన్సల్. వచ్చి రీషెడ్యూల్ అంటున్నారు. మాకు 1 day ఈవినింగ్ మెసేజ్ వస్తుందంటే 1 hour బిఫోర్ 2 hours బిఫోర్. ఈ రోజు మార్నింగ్ 8:30కి వచ్చాను. వచ్చే వరకు నాకు మెసేజ్ 8:30కి వచ్చింది. వీడికి వచ్చాక నేను కార్ దిగాక 8:30కి మెసేజ్ ఏంటంటే ఫ్లైట్ క్యాన్సల్. కనీసం నేను అడిగాను, రూటింగ్ చేంజ్ చేయంటే కోల్కతాకు 1 week వరకు ఫ్లైట్స్ లేవు. నేను ఏం చేయాలంటే ఏం చేయాలంటే మళ్ళీ ఎందుకు ఓపెన్ చేసుకున్నారు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మాకు మెంటల్లా కానీ డబ్బులు వేస్ట్, వీడికి రావడం వేస్ట్, టైం వేస్ట్. ఏదైనా పని అయినా చేసుకుంటాం కదా. కనీసం ట్రైన్ అని బుక్ చేసుకుంటే ఇప్పుడు ట్రైన్ ఇప్పుడు చేస్తా అంటే వెయిట్ లిస్ట్ ఉంది కోల్కతాకు పోవాలన్నా కూడా. వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే కన్ఫర్మేషన్ ఆర్ టికెట్ క్యాన్సిలింగ్ కానీ అకామిడేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్, ఎలాంటి స్పందన? నో ఇన్ఫర్మేషన్, నాట్ ఎట్ ఆల్. నాట్ ఇన్ ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఫ్రమ్ దీస్ పీపుల్. రెడిక్యులస్. అసలు వాళ్ళకి అస్సలు ఇంత జ్ఞానం లేదు. ఇప్పుడు వాళ్ళ CEO ఏదో నేను అప్లై చేస్తుంటే ఏం లాభము? అందరూ త్రీ ఇబ్బందులు పడుతున్నా కూడా లాభం ఏమున్నది చెప్పండి మనకు? ఫైనల్గా మీరు ఏం కోరుతారు సార్? మీకు అంటే ఇప్పుడు నేనేం క్యాన్సిల్ చేసేసుకుని నేను ట్రైన్ కూడా నాకు వెయిటింగ్ లిస్ట్ ఉన్నది. ట్రైన్ ట్రై చేస్తున్నాను. నేను పోవాల్సిందే, కంపల్సరీ పోవాల్సిందే. నేను వితౌట్ ఫెయిల్ ఐ టు గో టు కోల్కతా అనమాట. ఈ యొక్క ఎంక్వైరీ కౌంటర్ చుట్టూ కూడా మోహరించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి ప్యాసింజర్స్ వాళ్ళకు జరుగుతున్నటువంటి ఒక ఇబ్బంది నేపథ్యంలో కొంత ఆగ్రహిస్తున్నారు. సో ఇటు సిబ్బందిపై కూడా దాడులు జరిగేటువంటి అవకాశం ఉండడంతో అయితే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా కంట్రోల్ చేసేందుకు, అదేవిధంగా ప్రయాణికులు ఆగ్రహానికి గురవ్వకుండా అయితే కొంత ఇటు పోలీసులు కూడా ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది గంటలలోనే ఫ్లైట్లు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఫ్లైట్లకు సంబంధించినటువంటి ఒక ఖచ్చితమైన సమాచారం ఇవ్వడంలో ఇటు ఇండిగోకి సంబంధించినటువంటి ఒక సిబ్బంది ఇచ్చే సమాచారంలో జాప్యం ఉంటుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ఇండిగో ఎంక్వైరీ కౌంటర్ వద్ద కొనసాగుతుంది. కెమెరామ్యాన్ మనీతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.